కుర్రోళ్ళు లేట్ చేశారండి. టైం అయితే 9:30 అయింది. ఇప్పుడే వచ్చారంట గణపవరంకి. అయితే నేను కూడా బయలుదేరుతున్నా. భోజనం అయితే చేయలేదండి, టిఫిన్ తీసుకురామని చెప్పా నాకు కూడాను. రండి అడగలుసుకుందాం వెళ్ళి. మళ్ళీ కట్ అంటే చెప్పాగా అదర్ని వాళ్ళ పెట్టి మధ్యలో ఇప్పుడు ఇప్పుడు వల వేసాడా? పెద్ద చేపలు పడతాయి దీంట్లో. ఇవి పడతాయిగా పండు చేపలు. అవునా? నెట్టకపోయినా పోటుకి వెళ్ళిపోతాడుగా. ఏది పండు చేప? అవునా? సింహం ఎట్టాగో అది అంతే. ఈ చేపను సింహంతో పోల్చి అయితే నిజం బావా. పండు చేప విలువ చాలా అరుదు. పండు చేప ఒకటను పులస. పండు చేపలో ఇంకోటి ఉంది, అది సముద్రంలో దొరికింది. దాని కాస్ట్ వచ్చేసి కేజీ 3,000 ఉంది. అబ్బో, ఎంటమేలే. 5 కేజీలు తింటం లేదు. 5 కేజీలు 10 కేజీలు చేప వచ్చేసి 4 లక్షలు 5 లక్షలు ఉండిద్ది. ఎందుకంటే దాని పాట పెడతారు కదా, దాని లోపల పొట్ట ఉండిద్ది. ఆ పొట్ట కోసం జరిగిద్ది ఆ చేప మొత్తం. ఏంటంటది పొట్టలో ఏముండిద్ది? మెడిసిన్ అది. క్యాన్సర్లకి టాబ్లెట్లు తయారు. ఇక్కడ కాదు, చాలా లాంగ్ వెళ్తాయి. ఎక్స్పోర్ట్. పండు చేపల పొట్ట కూడా వెళ్ళిద్ది. అంటే 50 గ్రాముల పొట్ట ఒక రేటు, 100 గ్రాముల పొట్ట ఒక రేటు. చాలా విషయాలు తెలుసు అయితే నీకు. పొట్ట ఒక రేటు ఉండిద్ది. అంటే చేపను కాబట్టి పొట్ట వరకే పెడతారా పాట? చేప మొత్తం పెడతారు. చేప కన్నా కూడా పొట్టకు విలువ ఇస్తారు ఎక్కువ దాంట్లో. చేపదేముంది, మన పొట్టకు విలువే లేదు. అంటారు చూసావా, పోతు తోలు కన్నా ఒక రేటు ఉంది. నీ తోలు నా తోలు ఎర్రగా ఉన్నాయి, కర్రీగా ఉంది అన్నట్టు. అట్టాగే ఎట్టయితే మళ్ళీ అడుగులోకి తీసుకొచ్చి మమ్మల్ని మనకు దేనికి పనికి రండి. అవును. ఇవాళ వద్దామా రేపు వద్దామా అన్నట్టు వస్తున్నారు వీళ్ళు. ఇవాళ వద్దామా రేపు వద్దామా అన్నట్టు వస్తున్నారు. సాయంత్రం మధ్యాహ్నం భోజనం పెట్టిస్తలే, సాయంత్రం డబ్బులు లేవులే. డబ్బులు సాగు దేవుడు భోజనం పెట్టిస్తాలే. రండి రండి. బాబు ఫస్ట్ రోజు కనపడ్డావు. ఏసో టిఫిన్ ఏది నాకు? థ్యాంక్ యూ సో మచ్. అట్టుంటే కుదరదా ఏ వారం? బజ్జీ ఏదంటే పట్టుకో, బజ్జీ క్యాచ్ పట్టుకో. ఏమైంది తెచ్చారు కుర్రోళ్ళు? ఇదిగోండి మన దోశ, 2 గారె, 2 ఇడ్లీ, దోశ. ఇదిగోండి మన దోశ అన్న, ఇదిగోండి మన టిఫిన్. వా కాయ కష్టం అంటే ఇదే కావాలి. సక్సెస్. అదొక 2 అయిందంటయ్యా. అన్నాలు అయితే తెచ్చాడు అన్న. ఏ లోయలోంచి దిగెక్కతే ఇబ్బంది అయింది. అయ్యానయ్యా, అయ్యే కావాల్సింది మనకి. పిల్లడు చూడండి ఎండి పొలాలు. నవీన్ చాలా అద్భుతంగా తీసుకొస్తున్నాడు మొక్కలు. కామెంటరీ. మొక్కలు కూడా తిని మధ్యాహ్నం కూడా గట్టి మొక్క తినాలని మేము ఎంతగా ఆశపడుతున్నాము. పక్కన జిల్లి మాత్రం కొంచెం చేద్దాం అనుకుంటున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. ఈరోజు బాగా డల్ అయిపోయాడు. డల్ అయిన కారణం సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం తింటాను. అవును, నేను నమీబియాలో ఉన్నాను.
చెరువుల దగ్గర ట్యూబ్ లైట్లు పాడైపోయినాయి, మొత్తం ఎత్తుకొచ్చి ఇక్కడ పడేసారు అనమాట. ఇప్పుడు ఈ కాళ్ళు అవి దిగితే తెలియకుండా వెళ్ళిపోతాయి లోపల చెప్పులో నుంచి. ఇదంతా పోయాలి. హే బాయ్, హాయ్. 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 హలో మాస్టరు, ఏంది ఈరోజు పెందలకాడ తీసుకెళ్తున్నాం మమ్మల్ని? ఈరోజు చేసి అలసిపోయారని పెందలకాడ తీసుకెళ్తాడు ఈరోజు లోడ్ కూడా తక్కువ అండి. అది చూసారు కదా, కొంచెం ఉందన్నమాట. ఇదైతే 4:45 అయింది. 4:45 గంటలకల్లా ఫినిష్. పాపం నేను వెళ్ళే వరకు కొంచెం పెందలకాడ అయిద్దిలేండి, వాళ్ళు వెళ్ళే వరకు 7 అయిద్ది. సూర్యారావు ఉన్నాడు ఈరోజు, అడుగోండి. ట్రాక్టర్ కూడా తోలుతానండు. ట్రాక్టర్ అయితే వెళ్ళిపోతుందండి. టమోటా తీసుకుని మనం గోయింగ్. చూడండి, కాలంలో ఏదో జంతువు చనిపోయింది, తేలుతా వెళ్తుంది పైన. నేను కవకం చూసి ఇంక వేరే అనుకున్నానులేండి. ఇందాకేమో ఇక్కడ మా కుర్రోళ్ళు అన్నం తిని వచ్చేవారికి ఒక పెద్ద తాచుపామును ముంగీసి ఆడుకుంటున్నాయి అంట ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇక్కడ ఎగ్జాక్ట్ కాదు, అక్కడ ఆ టౌన్లో. ఇక్కడ అంటండి, ఎక్కడ ఇది తాడి చెట్టు ఉంది కదా, ఇదిగో ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలో ఒకప్పుడు భయంకరమైన ఏమిది ఎదురు బొంగుల తోట ఉండేదంట. ఆ తోటలో కనీసం ఒక 5 లక్షలు 6 లక్షలు సురేష్ చెబుతున్నాడు, 5-6 లక్షల రూపాయలు సరుకు వచ్చేదంట. ఒక లారీకి వచ్చి 2 లారీలు దిగేదంట కోస్తే. అయితే ఎవరు ధైర్యం చేయలేదంట, ఎందుకంటే పాములు అయితే చాలా ఉండేయంట ఈ ప్రాంతంలో. ఇక కొన్నాళ్ళు పోయిన తర్వాత, 1 సంవత్సరం క్రితం అనుకుంటా బహుశా, దాన్ని క్రెయిన్లు తీసుకొచ్చి ఇట్లా తవ్వించేసి మొత్తం తగలబెట్టారంట. తవ్వేటప్పుడు ఇట్లా తొట్టేంత ఇట్లా తీస్తారు కండి, పాములు భయంకరంగా కుప్పలు ఇట్లా 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 కొట్టి చంపే వరకే అటు ఇటు భయంకరంగా పారిపోయినాయి అంట. అదే ఇటు వచ్చిందేమో. వారం రోజులు తగలబడిందంటండి ఇక్కడ ఇది టౌన్లో. తగలబడతానే ఉందంట ఎదురు బొంగు. అది లేకపోతే ఇట్లా ఉండేది కాదు, మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం కూడా కాదు. ఒక రకమైన సౌండ్ వచ్చేది కాదండి, ఎదురు బొంగు ఊ అని అట్లా వస్తూ ఉండేదంట. ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదంట ఇటు నైట్ అయితే, అంటే సాయంత్రం పూట. తొందరగా బయటపడితే చాలు మన నుంచి. వెళ్ళిపోయారు మన వాళ్ళు, ట్రాక్టర్ కూడా వెళ్ళిపోయింది. ఫోన్ చేయి పొద్దున్నే, ఫోన్ చేయి. కాల్ బాయ్. బాయ్. అదే సాగతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. టాటా, సీ యూ. ఇంటికి వచ్చేవరకండి కడుపు మండిపోయింది. నుంచి గిడి టాటర్లో వేసుకురావద్దు అంటే గిడి టాటర్లు వేసుకొచ్చి ఇద్దరు చూడండి ఇరిగిపోయినాయి, మొత్తం ఇరిగిపోయినాయి. చూడండి కుతుకులోకి ఇరిగిపోయింది. చూడండి ఎంత కష్టపడి బతుకున్నాం వీటిని. చూడండి బాగుంది, ఇరిగిపోయింది మొత్తం గడ్డే, బట్టల నిండా గడ్డే. ఇది తీయండమ్మా, చూడండి గడ్డే.
అందుకనండి ఇక తాటి బుంట ఒకటి వేసేసా. అక్కడ సిమెంట్ రాళ్ళు మిగిలినవి మనకి ఎత్తుకొచ్చి బేరత్తా. ఎవరు అనేది తెలియదు, లేకపోతే నాకు కోపం సామాన్యంగా రాదు, వస్తే మామూలుగా ఉండదన్నమాట. ఎంత కష్టపడి పోతున్నాం చూడండి. ఆల్రెడీ ఈ మూల ఇవన్నీ మొన్న కొట్టేశారండి, చెప్పాము, అయినా కానీ వస్తున్నారు. ఇదంతా కూడా ఉండమ్మా, ఈ గడ్డి మొత్తం ఉండండి. ఈ మూల ఇవన్నీ ఇరిగిపోయింది. ఊరకు అట్ట పెట్టాను దీన్ని, జస్ట్ మొత్తం ఇరిగిపోయింది. తీయండి, గడ్డి కూడా ఉండి. ఇక చూస్తాను, ఇంటిగా ఉండలేండి, ఉంటే ఒక్కొక్కటి సంగతి చూసేవాడిని. ఈ టాటర్లు వాళ్ళదే. యాక్చువల్లీ ఇక్కడ గడ్డి వెళ్ళే అంత ఖాళీ ఉండదు, దడి నిండి చూడండి. అందుకని ఇక్కడ మనకు మిగిలిన రాళ్ళు ఉన్నాయి ఈ స్తంభం దగ్గర. ఈ రాళ్ళన్నీ ఎత్తుకెళ్ళి ఇక్కడ వేస్తున్నాం అనమాట. తినండి తినండి మీరు తినండి 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 మీరు తినండి 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 తినండి. మై సమోసా వద్దేమద్దు, పట్టుకో, కడుపు రగిలిపోతుంటుంది. మామూలుగా రాగలుగుతా కడుపు. దడి మొత్తం ఎరగొట్టేసారు టాటర్ల వాళ్ళు. అది కాదు, ఇది మొత్తం ఎరిగిపోయినాయి కర్రలన్నీ. నాకేం ఏం చేశారు ఆ దళ్ళు కర్రలు పెళ్ళి అసలుకి. నాకు వద్దు, తిను. ఎప్పుడెప్పుడు వద్దు అంటాడని చూస్తాను అనుకుంటా. కష్టపడిపోతున్నా దళ్ళు. నేను చూస్తే కదా, నేను చూడాలిగా, వాళ్ళు తీస్తాం. ఒక కర్ర లేదు, మొత్తం ఇరిగిపోయినాయి, కుతుకులో కళ్ళు ఇరిగిపోయినాయి. ఏం పోతున్నావు? ఎవరు కూర వండింది? అన్నం ఏం కూర ఇది తెలియదు కదండి. చూడండి, మామూలు నీళ్ళగానే ఉంది కూర. సిరియాన్సీ వండేదంటే ఝాన్సీ పని నుంచి వచ్చినాక కొంచెం హుషారుగా లేక పడుకుందండి. ఇంక ఎంతగానో నీళ్ళే వండేశారు. టైం అయితే 10 అయిందండి. 10 గంటలకి మా సిరి వండిన కూర తింటున్నాం. నీళ్ళు పోసేసింది, నేను మర్చిపోయి పులుసు పెట్టిందా. అన్ని సంగతి. వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.